ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్న నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణం అనేటువంటి కావ్యానికి డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు రాసినటువంటి టీకా తాత్పర్య సహితమైనటువంటి గ్రంథాన్ని, అందులో ఉండేటువంటి పీఠికని విశ్వనాథ సత్యనారాయణ గారు అందించినటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున మనం నారదుడు తెచ్చిన కానుక, శ్రీకృష్ణ భగవానుడి సంసారం, ముక్కు తిమ్మన గారి ముద్దు పలుకులు, సత్యభామ యొక్క కినుక మొదలైన విశేషాలన్నీ కూడా మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం. ఈ రోజున నిన్న మనం పూర్తి చేసేసరికి సత్యభామ తన సపత్ని అయినటువంటి రుక్మిణీదేవికి దేవ పుష్పమైనటువంటి పారిజాతాన్ని ఇచ్చాడు అని తెలిసిన తరువాత కోపగృహంలోకి వెళ్ళిపోయింది. ఆ కోపగృహంలోకి కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఆమె యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు, బతిమలాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ స్వామి భార్య యొక్క పాదాల మీద పడ్డాట. ఇది కదా విశేషం. సాక్షాత్తు బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ ఎవరి యొక్క దివ్య పాదార విందాలని తమ యొక్క శిరస్సులు తాకి నమస్కరిస్తారో అటువంటి శిరస్సుని సత్యభామాదేవి కాలితో తన్నింది. అంతవరకు మనం చెప్పుకున్నాం. అప్పుడు రెండవ భాగంలోకి వస్తున్నాం. ఇవాళ కీలక పద్యం ఏమిటి అంటే, ఇక్కడ అంత తాపు తన్నినా కూడా తన్నింది అనలేదు ముక్కు తిమ్మన గారు, తాచినా అన్నాడు. అంటే సుతారంగా తాకింది అని ఒక రకంగా ఆ పద్యం అప్పుడు చెప్పుకుందాం మనం. అలా తన్నినా కూడా ఆయన కోపం రాకపోగా ఆమె పాదం కందిపోయిందేమో, ఆమె పాదానికి తన కఠినమైనటువంటి దేహం తగలటం వల్ల నొప్పి పుట్టిందేమో అని బాధపడ్డాడు స్వామి. నేను ఇంకేం చేసేది అని ఆమె అనుకుంటున్నది. నేను కోపంలో తంతే అది నా నాథుడి యొక్క శిరస్సును తాకిందా, నా భర్త కోపం వస్తుందేమో. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. నూతిలో పడతానంది, గోతిలో పడతానంది, ఎన్నో బాధలు పడుతూ ఉన్నది, ఇవన్నీ మాట్లాడుతోంది. ఇక నాకు చావే శరణ్యం అన్నది. చూశారా, అంటే అంత బాధ కలిగింది ఆమె కూడా. ఆవేశంలో జరగరాని తప్పు జరిగిపోయింది. తనదు కోడండ్రలోన పెద్ద యుగనను దేవకీదేవి మన్నించు, నీవు నాకు చనబులిచుట చేసి ఆసాధ్వి సేవ చేయబోవంగా నాకింక సిగ్గుగాదే. ఇప్పుడు నిష్ఠూర మాటలు మాట్లాడుతోంది. మా అత్తగారు కూడా నన్ను ఎంతో గౌరవంగా చూస్తుంది, అటువంటి నన్ను విస్మరించి ఆమెకిస్తావా పుష్పం? నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఇది ఈ కథలో ఉన్నటువంటి ఆయువు పట్టంతా కూడా ఈ పద్యంలోనే ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడికి
ఈమె కాక మరి 7 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళు కూడా పట్టమహిషులే. వీళ్లే కాక 16,000 మంది క్షత్రియ కాంతలు కూడా భార్యలుగా ఉన్నారు. ఈమె లక్షణాన్ని చూస్తే శ్రీకృష్ణుడికి తానొక్కతే భార్య అన్నట్లుగా మాట్లాడుతోంది. అంటే తాను చచ్చిపోయినా ఇంకా 16,007 భార్యలు ఉంటారు. అంటే ఆ సంఖ్యగానే ఉండాలి, 16,008 మందికి తక్కువ కాకూడదు. అందువల్ల నేను ఒకవేళ మరణించినా నా స్థానంలో ఇంకొక స్త్రీని పెళ్లాడతాడు. ఈ సత్యభామ యొక్క తోటలు, లోగిళ్ళు ఆ కొత్త భార్యకి ఇస్తాడా? ఇది కాక నేనెవ్వరు అనుకుంటున్నావు, ఈ మాట ఏంటి, తానెవ్వరు అని ఏడుస్తోంది. ఈ ఏడ్చినటువంటి పద్యం ఒక అందమైనటువంటి పద్యం. అది 1వ ఆశ్వాసంలో 133వ పద్యం. ఆ పద్యం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఒక విచిత్రమైన స్వభావం కలిగినటువంటిది ఈ సత్యభామ. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సత్యాదేవిని కౌగిట్లో బంధించి ఆమె కన్నీళ్లు తుడిచి ఈ విధంగా అంటున్నాడు, సత్య, ఒక్క పువ్వు కోసం ఇంత దుఃఖపడతావెందుకు? నేను నీకోసం స్వర్గలోకానికి వెళ్ళి ఒకవేళ దేవేంద్రుడు నన్ను ఎదిరించినా కూడా జయించి ఆయన యొక్క నందన ఉద్యానవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి నీ యొక్క ఉద్యానవనంలో నాడతా. నీకేళి వనములోన చెలువ వెదజల్లు చెంగల్వ కొలని కెలన సరస కర్పూర కదలికాతరుల నడుమ పెరటి చెట్టుగా నాటిల్తూ. ఇది కృష్ణ భగవానుడు మాట. నీ కేళీవనంలో, నీ ఉద్యానవనంలో ఆ చెంగల్వలు సువాసనలు వెదజల్లివేటటువంటి కొలనికి దగ్గరలో కర్పూర కదలికాతరులు అన్నాడు. కర్పూరవాళి అని ఒక అరటి చెట్లు ఒక జాతి ఉంది, తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది అది, కర్పూరవాళ. ఆ చెట్ల మధ్య నీ ఉద్యానవనంలో నీ పెరటి చెట్టు కింద నాటిస్తా ఆ పారిజాత వృక్షాన్ని తెచ్చి అన్నాడు. కృష్ణుడు రాలేదని ఆమె కూర్చున్నది ఎక్కడ? కోపగృహంలో. అంటే తన శృంగార వనంలో కూర్చొని ఉంది. దానినే శ్రీకృష్ణుడు నీ కేళీవనము అంటున్నాడు. ఇంతకుముందు ఆమె అక్కడే కదా కూర్చుంది. అక్కడ కూర్చుంటే చెలికత్త చెబితే కదా విసవిసా వచ్చి కోపగృహంలోకి వచ్చింది. అంటే ఆ కేళీవనంలో చెంగల్వ పుప్పొళ్ళ నించినటువంటి ఆ చంద్రకాంత శిలావేదిక మీద కదా అప్పటిదాకా ఆమె కూర్చొని వచ్చింది. దాన్ని కృష్ణుడు చలువ వెదజల్లు చెంగల్వ కొలని కెలన అంటున్నాడు. దీన్ని బట్టి శమంతకమణి, రైవతక పర్వతం, వసంతారామ కర్పూర కదలికా చెట్లు, ఈ మొదలైనవన్నీ కూడా భోగాలు సత్యాదేవికి చాలా ఇష్టమైనవి అని మనకు అర్థమవుతోంది. తిమ్మన గారు వాటినే చెప్పాడు. ఈ సత్యభామ ఒక విచిత్రమైనటువంటి స్త్రీ. భగవంతుడు ఆమెను అందుకనే ప్రేమిస్తున్నాడేమో. ప్రేమిస్తున్నాడో లేదో ఆమె ఇష్టాలన్నీ సాగనిస్తున్నాడుగా. ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా చేస్తున్నాడుగా. ఆమె ఆజ్ఞలు పరిపాలిస్తున్నాడుగా. శ్రీకృష్ణదేవుడి యొక్క విచిత్ర లీలల్లో ఇదొకటి అని మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ అనేక లీలలు చేశాడు బాల్యం నుంచి. వాటిల్లో ఇది కూడా ఒక మధురమైనటువంటి లీల. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఈ లీలలతో పాటుగా సత్యభామ ఉంటే విలక్షణమైనటువంటి ఇష్టానిష్టాలు, అహంకారాలు, ప్రత్యేక భోగాలు, విచిత్రములైనటువంటి కొన్ని శృంగార భావాలు,
ఇవన్నీ కూడా ఆమెలో ఉన్నాయి. అంతమంది స్త్రీలలో భగవంతుడు తన్నే ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎటువంటిది? లోకంలో ఏకపత్ని వ్రతుడు తన భార్యను ఏ విధంగా ప్రేమిస్తాడో అదే విధంగా నన్ను ప్రేమిస్తున్నాడు అనేది ఆమెకు ఉండేటటువంటి భ్రాంతి. నిజం కాదది. పరమాత్మకు అందరూ సమానమే. అసలు ఈ లోకంలో పురుషులు లేరు, అందరూ స్త్రీలే. మనమంతా పరమపురుషుడు ఆయన ఒక్కడే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ముక్కు తిమ్మన గారు అలాంటి ఒక స్త్రీని సృష్టి చేశాడు తన కావ్యంలో. చాలామంది ముక్కు తిమ్మన గారి యొక్క కావ్య కథ అంతా కూడా ఈ మొదటి ఆశ్వాసంతో అయిపోయింది అంటారు. తక్కినటువంటి ఆశ్వాసాలు అనవసరం, ఊరికే తిమ్మన గారు పెంచి వ్రాశాడు అని కూడా వ్యాఖ్యానిస్తారు. అసలు కావ్యానికి నామం ఏమిటి, ఏం పేరు పెట్టాడు, ఎందుకని ఆ పేరు? అయితే ఈ విషయాలన్నీ కూడా ముక్కు తిమ్మన గారి కథకి ఒక పునాది. ఏది? పారిజాత పువ్వు రుక్మిణీదేవికి ఇవ్వడం, దాన్ని భరించలేనటువంటి సత్యాదేవి అలగటం. ఇంత సుకుమారమైంది ఈ కథకు పునాది. ఈ పునాది మీద తిమ్మన గారు తన కావ్యము అనేటువంటి ఒక భవనాన్ని నిర్మాణం చేయబోతున్నాడు. ఆ భవనం ఎట్లాంటిదంటే, భగవంతుడు ఇటువంటి స్త్రీ యొక్క సంసారాన్ని తాను ఎలా పరిపాలిస్తాడు? వేల మంది భార్యలకు భర్త అయినటువంటి కృష్ణుడు తనకొక్కర్తికే భర్త అనుకునేటువంటి స్త్రీ సత్యభామ యొక్క స్వరూపం కదా, స్వభావం కదా. అటువంటి స్త్రీని ఏకపత్ని వ్రతుడైనటువంటి భర్త ఏ విధంగా పరిపాలిస్తాడు? వాళ్ళ సంసారం ఎలా సాగుతుంది? ఆ కథే తిమ్మన గారు రాయబోతున్నాడు. ఇందులో కథ ఏమి లేదు. వాస్తవానికి ఈ పుస్తకం పేరు పారిజాతాపహరణమని పెట్టకూడదు అసలు. నిజానికి ఈ పుస్తకానికి పేరు సత్యభామ సంసారం అని పెట్టుండాలి. తిమ్మన ఒక అనుకూలవతి అయినటువంటి భార్యతోటి దక్షిణ నాయకుడైనటువంటి వాడు చేసే సంసారం ఎలా ఉంటుందో దాన్ని వర్ణించబోతున్నాడు. దక్షిణ నాయకుడు అంటే అనేక మంది భార్యలు కలిగిన వాడు. నిజానికి ఈ కావ్యంలో రసం లేదు. ప్రథమాశ్వాసంలో మాత్రమే శృంగార రసం మనకు కనిపిస్తుంది. ఇది ధనవంతులైనటువంటి ఒక తెలుగు కుటుంబంలో సుఖంగా బ్రతికేటటువంటి భార్యాభర్తల యొక్క జీవన విధానంగా మనం కనుక ఆలోచిస్తే మనకు కనిపిస్తుంది. అసలు ఈ పారిజాత పుష్పం ఏమిటి? సత్యభామ దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. ఒక్క పువ్వే కదా రుక్మిణీదేవికి ఇచ్చింది, అసలు వృక్షాన్నే నీకు తెచ్చిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు పరమాత్మ. అసలు ఈ పారిజాతం ఎక్కడది? స్వర్గలోకంలో ఉంటుంది. అక్కడ కల్పవృక్షాలు అనే పేరు కలిగినవి 5 ఉన్నాయి చెట్లు. 1 సంతానం, 2 మందారం, 3 కల్పవృక్షం, 4 పారిజాతం, 5వది హరిచందనం. ఇవన్నీ దేవవృక్షాలు. దేవలోకంలో ఇంద్రుడి యొక్క నందన ఉద్యానవనంలో ఉంటాయి. వీటిల్లో పువ్వులు పూసేది పారిజాతం వృక్షం ఒక్కటే. న్యాయానికి మందారం కూడా పూలు పూయచ్చు. ఈ మందారం యొక్క పువ్వులు ఎర్రగా ఉండి పారిజాత పూలు తెల్లగా ఉంటాయేమో. ఒకవేళ కోరికలు ఇవ్వడం మొదలైనటువంటి గుణాలు ఈ 5 రకాల చెట్లకు ఉండి ఉండొచ్చు. పువ్వులు పూసేటటువంటి వృక్షాలు ఈ 2 బహుశా పారిజాతం, మందారం. బహుశా ఈ 2 కావచ్చు. మందారానికి ఎర్ర పూలు, పారిజాతానికి తెల్ల పూలు. లోకంలో ఈ పారిజాత పుష్పాలు మంచి సువాసన ఇస్తాయి.
మందార పుష్పాలు ఎర్రగా ఉన్నప్పటికీ కూడా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా వాటికి సువాసన ఉండదు. ఇది మన భూలోకంలో ఉండే చెట్లు. పారిజాతం రాత్రిపూట వెళుతూ ఉంటే అవి విచ్చుకొని అద్భుతమైనటువంటి సువాసన వస్తాయి. అదేవిధంగా బహుశా స్వర్గలోకంలో ఉండే మందార పుష్పాలకు కూడా వాసన ఉండకపోవచ్చేమో, కానీ స్వర్గలోకంలో ఉండేటువంటి పారిజాత పుష్పాలు మన భూలోకంలో ఉండేటువంటి పారిజాత పుష్పాలంత చిన్నవి కాకపోవచ్చు. ఇది మన పారిజాతాలు ఆ మధ్యలో ఒక ఎరుపుండి 4 రెక్కలు తెలుపుగా ఉంటుంది. అంటే సన్నజాజి పువ్వు అంత ఉంటుంది. మల్లెపువ్వు అంత కూడా ఉండదు, కేవలం సన్నజాజి పుష్పం అంత ఉంటుంది. ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి పారిజాతం ఒక పెద్ద తామర పువ్వు అంత ఉన్నట్లుంది. అయితే కృష్ణ భగవానుడు లీలామానుష విగ్రహుడు. అటువంటి పరమాత్మ యొక్క ఊహ మనకి తెలిసే అవకాశం లేదు. ఈ పారిజాత పుష్పం సంవత్సరం ఉన్న తర్వాత దాని దారిన మళ్ళీ అది స్వర్గలోకానికి వెళ్ళిపోతుందిట. శ్రీకృష్ణుడు సత్యభామతో ఈ మాట చెప్పాడుగా, అది 1 ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత రుక్మిణీదేవికి ఆ పువ్వు ఉండే అవకాశం లేదు. అయితే నీకు ప్రతి ఏడాదికి ఒక్కొక్క పువ్వు తెప్పించి పెడతాను అని ఉండొచ్చు పరమాత్మ. లేదు, నారదుడు త్రిలోక సంచారి కాబట్టి దేవలోకానికి వెళ్ళినప్పుడు ఒక పుష్పం తెమ్మంటే తెస్తాడు, తెప్పించవచ్చు. అలాగాదే స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ చెట్టునే తెచ్చి సత్యభామాదేవి యొక్క ఉద్యానవనంలో నాడతానంటున్నాడు పరమాత్మ. దీన్ని బట్టి సత్యభామ యొక్క అభిరుచి మనకు అర్థమవుతుంది. ఒక కేళీవనం, అక్కడ ఒక కృత్రిమమైనటువంటి పర్వతం, ఆ ప్రక్కనే చెంగల్బ పూదోట, అక్కడే కర్పూరవాళ అరటి తోట, దాని ప్రక్కనే చంద్రకాంత శిలలో చేసినటువంటి అరుగులు, ఇవన్నీ అక్కడ విహార స్థలాలు సత్యాదేవి యొక్క ఉద్యానవనంలో. అంటే ఇది సత్యాదేవి యొక్క ఒక విలక్షణమైనటువంటి అభిరుచికి తార్కాణంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమైంది? సత్యభామ యొక్క కోరిక 10 ఇంతలు తీరినట్టయింది, 1000 రెట్లు తీరినట్టయింది. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఒక అనాయమ్మని ఏడిస్తే వాళ్ళ నాన్నో అమ్మో రూపాయి చేతిలో పెడితే ఎంతో అంత ఆనందంగా అనిపిస్తోంది అని ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ విశ్వనాథ వారు. అసలు నారదుడి యొక్క పథకం ఏంటి ఈ విషయంలో? ఆయన సత్యాదేవి మందిరంలో ఉన్నప్పుడే ఆ పుష్పాన్ని తెచ్చివచ్చగా, తగుదునమ్మా అని రుక్మిణీదేవి మందిరంలో పరమాత్ముడు ఉన్నప్పుడు తెచ్చిచ్చాడు, కనుసైగ చేశాడు ఆమెకే ఇవ్వమని. అంటే దీంట్లో ఒక నాటకం ఉన్నది. సరే, ఆ విషయం ఆలోచిస్తే కృష్ణస్వామి లేచాడు, స్నానం చేశాడు. రాజులు స్నానం చేయటం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం. మనం స్నానం చేసేటటువంటి స్నానం కాదు అది. మనం చేసుకునే తలంటికి 10 రెట్లు ఉంటుంది. అంటే అత్తరు, పన్నీరు, మంచి మంచి పుష్పాలు నింపినటువంటి జలాలు వాడతారు రాజులు. స్నానం పూర్తయింది. సత్యభామ కృష్ణుడు కూర్చున్నారు ఆయన మందిరంలో. అంటే సత్యాదేవి కృష్ణుడు కూర్చొని ఉన్నారు. ఏది, ఆమె అలక తీరిపోయిన తర్వాత ఇదంతా జరిగింది. అప్పుడు నారదుడు వచ్చాడు వీళ్ళ మందిరంలోకి. ఏ నారదుడు రుక్మిణీదేవి మందిరంలో సత్యాదేవిని తిట్టిపోశాడో ఆ నారదుడు ఇక్కడికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి నారదుడు సత్యభామను గురించి, అబ్బో ఆమె చాలా పొగరబోతు అని కూడా అక్కడ వ్యాఖ్యానించాడు రుక్మిణీదేవి మందిరంలో. అటువంటి నారదుడు కృష్ణుడు సత్యభామ ఉన్నటువంటి మందిరానికి వచ్చాడు. అయితే
రుక్మిణీదేవి మందిరంలో నారదుడు అన్నటువంటి మాటలు సత్యభామకి ఏమైనా తెలియనివా? చెలికెత్తి చెప్పిందిగా. మరి అటువంటి వాడు ఈ మందిరానికి ఏ మొహం పెట్టుకొని వచ్చాడు? కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడికి పడితే అక్కడికి పోతుంటారు. అయితే ఇతరులు వాళ్ళ యొక్క మాటలు లెక్కబెట్టరు, వాళ్లకున్నటువంటి గౌరవాన్ని మాత్రం తగ్గించరు. వాళ్లల్లో నారద మహర్షి ఒకడు. ఇది ఆయన వైభవం. ఆయన దేవర్షి. ఆయన ఏమి చేసినా కూడా లోక కళ్యాణానికి. బయటకు చూస్తే తగవుగా కనిపిస్తుంది, అది తంపు పెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయన జ్ఞానప్రదాత. నారం దదాతి ఇతి నారద అని వ్యుత్పత్తి. అది నారదుడు అంటే. ఆ నారదుడి వల్లే రామాయణం వచ్చింది మనకి. ఆ నారద మహర్షి యొక్క దయ వల్లనే శ్రీమద్ భాగవతం కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చమత్కారం ఉంది. ఏమిటయ్యా అంటే, కృష్ణస్వామి ఆమెని మచ్చిక చేసుకోవటం వల్ల, ఆమెను దువ్వటం వల్ల సత్యభామాదేవి యొక్క కోపం తగ్గింది. రుక్మిణీదేవికి ఒక పుష్పమే ఇచ్చాడు. నా నందనోద్యానవనంలో వృక్షమే నాడతాను అంటున్నాడు కదా. కాబట్టి ఈ సమయంలో మనం వెళ్ళినా ప్రమాదం ఏం లేదు అని నారదుడు, ఆయన కూడా త్రిలోకజ్ఞుడు కదా, ఎవరి మనస్సులో ఏముందో గ్రహించని వాడు కదా, అందుకని ఇక్కడికి వచ్చాడు. అయితే నారదుడు ఈ పని ఎందుకు చేశాడు అంటే, నారదుడు చేసినటువంటి ఈ పని వల్ల కృష్ణ భగవానుడు స్వర్గానికి పోవాలి, అక్కడ ఇంద్రుడితో యుద్ధం వస్తే చేసి ఆయన్ని ఓడించి ఆ పారిజాత వృక్షాన్ని పెకలించుకొని తీసుకురావాలి. అక్కడ యుద్ధం జరగవచ్చు. కాబట్టి ఇక్కడ ఆలోచించాడు. ఇంద్రుడు తాను 3 లోకాలకి అధిపతిని అనుకుంటున్నాడు. ఆయన మనస్సులో గర్వం ఉంది. ఇంతకుముందు ఒకసారి ఇంద్రుడు గర్వభంగం అయింది కృష్ణ పరమాత్మ బాల్యంలో. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఉద్ధరించి గోవింద పట్టాభిషేకం పొందాడు కదా పరమాత్మ. కానీ అన్నీ మర్చిపోతారు వాళ్ళు. అంటే ఇంద్రుడి యొక్క మనస్సులో ఏదో ఒక అజ్ఞానం ఉండుండొచ్చు. ఆ అజ్ఞానాన్ని తొలగించాలి, ఆ అహంకారాన్ని తొలగించాలి. ఇందుకోసమని ఈ పని చేశాడు. ఇప్పుడు నారదుడికి ఈ వ్యవహారం అనుకూలంగా ఉంది. కృష్ణుడు సత్యభామతోటి ఆ చెట్టే తెచ్చిస్తానన్నాడు కదా. అంటే ఏడాదికి ఒక పువ్వు తెప్పిస్తాను అని అనలా, ఆ వృక్షాన్నే తెప్పించి నీ నందనోద్యానవనంలో నాటిస్తానన్నాడు. ఈ వాగ్దానం కేవలం సత్యభామని మెప్పించటం కోసం చేశాడా, లేకపోతే నారద మహర్షి మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి చేశాడా? కేవలం సత్యాదేవిని మెప్పించడానికి పరమాత్మ చేయలా. ఇంద్రుడి యొక్క గర్వాన్ని భంగం చేయాలి అనుకున్నాడు. సత్యాదేవిలో ఉన్నటువంటి గర్వాన్ని కూడా పోగొట్టాలి అని పరమాత్మ అనుకున్నాడు. ఇది ప్రణాళిక, స్వామి యొక్క ప్రణాళిక. నారదుడు వచ్చాడు. అందరూ కూర్చుని భోజనం చేశారు. సత్యభామాదేవి కూడా నారదుల వారిని చక్కగా సన్మానించింది. ఆ తర్వాత సత్యభామని కొంత పొగిడి మాట్లాడాడు. నారదుడు వెళ్ళిపోతాను అన్నాడు. మరి ఆ వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి అప్పుడేం జరిగింది? ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక మిషన్ని ఆలోచించాడు. నారదుడితో అన్నాడు పరమాత్మ, నారద మహర్షి, నరకాసురుడు పూర్వం అదితీదేవి యొక్క కుండలాలని దొంగిలించాడు. నేను వాణ్ణి సంహరించి ఆ కుండలాలు పట్టకొచ్చాను. ఇంతవరకు అదితీదేవికి ఆ కుండలాలు సమర్పించలేదు. కాబట్టి నేనే వచ్చి ఆ కుండలాలు ఇంద్రుడి యొక్క తల్లి అయినటువంటి అదితికి సమర్పిస్తానని ఇంద్రుడితో చెప్పు అన్నాడు. ఆయన 3 లోకాలకు వెళతాడుగా యథేచ్ఛగా.
అదితి దేవమాత, కశ్యప ప్రజాపతి యొక్క భార్య, దక్ష ప్రజాపతికి కూతురు, దేవేంద్రుడికి తల్లి. ఆమె యొక్క పుత్రులు కాబట్టే వాళ్ళందరినీ ఆదిత్యులు అంటారు. అదితి పుత్రులు ఆదిత్యులు. అదే ఇంకో భార్య దితి పుత్రులు దైత్యులు. శ్రీకృష్ణుడికి కూడా ఆమె తల్లే. ఎందుకని? వామనావతారంలో ఆమె గర్భంలోనే పుట్టాడు ఆయన. అందుకని చూసారా, వామనావతారం వామనుడుగా ఆ తల్లి గర్భంలోనే పుట్టాడు. అందుకనే ఆయనకు ఉపేంద్రుడు అనేటువంటి పేరు కృష్ణ భగవానుడికి. అయితే ఆమె పెద్ద కొడుకు అయినటువంటి ఇంద్రుడి యొక్క ఇంట్లో ఉంటుంది. తక్కిన కొడుకులు వస్తుంటారు, పోతుంటారు, ఆమెను చూసి వెళుతుంటారు. అయితే పోషించే బాధ్యత ఇంద్రుడిది. తక్కినటువంటి కొడుకులు వచ్చినప్పుడల్లా తల్లి చేతిలో ఏదైనా పెట్టి వెళుతూ ఉంటారు. అంతే కదా, మనకు కూడా భూలోకంలో అంతే కదా. ఒక తల్లికి 4-5 కొడుకులు ఉంటే ఏదో ఒక కొడుకు దగ్గర ఉంటూ ఉంటుంది, మిగతా కొడుకులు వచ్చి ఆ తల్లి చేతిలో ఏదో ఒకటి పెట్టిపోతుంటారు. అలాగే ఆమెకి ఇష్టమైనటువంటి పనులు కూడా చేస్తుంటారు. అది సహజమైనటువంటి పనే. ఇక్కడ ఒక చమత్కారం ఉంది. కృష్ణుడు ఇంద్రుడికి, అన్నయ్య, మీ మరదలకి పారిజాత వృక్షం మీద కోరిక పుట్టింది, దాన్ని పంపించు, నేను భూలోకంలో ఉన్నటువంటి రోజులు దాన్ని ఉంచుకొని తర్వాత నీకు పంపిస్తాను అనే వార్త గనక పంపిస్తే ఇంద్రుడు ఆ పని చేస్తాడా? ఒక్కనాటికి చేయడు. ప్రతిరోజు పారిజాత పువ్వులని పంపించమంటే కూడా పంపిస్తాడు నిస్సందేహంగా. వృక్షాన్ని ఇవ్వమంటే ఈడు. అది సాక్షాత్తు పాలసముద్రాన్ని మథించేటప్పుడు వచ్చినటువంటి చెట్టు అది. అంటే ఆ పారిజాత వృక్షం దేవేంద్రుడి భార్య అయినటువంటి శచీదేవికి అత్యంత ప్రీతికరమైంది, ఇష్టమైంది. అందువల్ల ఆమె ఒప్పుకునే అవకాశం లేదు. భార్య ఒప్పుకోకపోతే భర్త ఏ పని చేయలేడుగా. ఇక్కడ కృష్ణుడు తాను స్వర్గానికి వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? చుట్టం చూపుగా పోతున్నాడా? తల్లిని పలకరించడానికి వెళుతున్నాడా? ఇదివరకు ఎప్పుడైనా ఈ విధంగా చేశాడా? లేదే. తాను దీనికోసం పోతున్నాడని ఇంద్రుడికి తెలిస్తే శచీదేవికి కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఆ పారిజాత వృక్షాన్ని దాచిపెట్టేసేయచ్చు, కనపడకుండా చేయొచ్చు. అందువల్ల కృష్ణుడు ఈ దొంగ వార్త పంపించాడు. అంటే మన తల్లిగారి యొక్క కుండలాలు నరకాసురుడి దగ్గర ఉన్నాయి, అవి తెచ్చాను, అందుకని వస్తున్నానట్టుగా వార్త పంపిస్తున్నాడు. అయితే మరొక రకంగా ఆలోచిస్తే ఇదేమన్నా దొంగ వార్త? కానే కాదే. నిజంగానే కుండలాలు ఆ తల్లికి ఇవ్వాలి కదా. ఇవి ఇక్కడ మనం చర్చనీయాంశాలు ఈ కథలో. మరి అటువంటి ఆ కుండలాలని ఏ విధంగా తీసుకువెళ్ళాడు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ కావ్యంలో ఉన్నటువంటి సరసమైనటువంటి వర్ణనలేంటి, అలాగే ఈ గ్రంథానికి ఒక కావ్యం అనేటువంటి పరిభాష ఎందుకు వచ్చింది, సత్యభామకి ఏమి గర్వం వచ్చింది, ఇంద్రుడికి ఎలా కోపం వచ్చింది, ఇటువంటి విషయాలన్నీ కూడా రేపటి రోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో. అంతవరకు స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.